ప్రతిపక్షం బీజేపీ అంటే ఇప్పుడు ఉంది కాబట్టి బీజేపీ అంటాం. బీజేపీ కూడా మాకు ప్రతిపక్షం కాదు, కానీ ఇప్పుడు ఆ పార్టీ కదా ఢిల్లీలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో వాయిస్ పెంచుతారు. వాళ్ళు ప్రతిపక్షం మాకు బీజేపీ కాదు సార్. వాళ్ళు ఢిల్లీలో ఉంది కాబట్టి అబద్ధాలు చెప్పబోతే వాళ్ళ ప్రభుత్వం ఏం చేయలే, ఉద్యోగాలు ఇవ్వలే. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి కేంద్ర మంత్రి వారు ఇన్నే ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులు చెప్తారు మేము ఏదో చేసి పెడుతున్నాం, అంతా లేనిది అంతా మేము ఏదో భారతదేశంలో మేము చేసి అన్నట్టు చెప్తారు. కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము రాగానే 30,000 ఉద్యోగాలు అయితే ఇచ్చినాం. నియామక పత్రాలు ఇచ్చింది సార్, ప్రతి ఒక్కరికి చెప్పుకోవాల్సి వస్తుంది. అది మీకు ఒక విషయం చెప్తున్నా చూడండి, చాలామంది అదే నేను అనేది, ఏ ప్రభుత్వాలున్నా ఒక కార్యక్రమం ముందుకు చేసిన తర్వాత అది సంపూర్ణంగా చేసినానికే ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆ రోడ్డు పెడతాడు, ఒక 50 లక్షల రోడ్డు పెడతాడు, అది పేపర్ వర్క్ నడుస్తుంది. కానీ ఈ ఎమ్మెల్యే వచ్చినాక వర్క్ నడుస్తుంది. అప్పుడు ఆ ఎమ్మెల్యే నేను చేసిన అంటాడు ఈ ఎమ్మెల్యే, కానీ జనాలు ఎవరు ఎమ్మెల్యే చేసిరు అనుకుంటారండి. ఈయన హయాంలో జరిగింది కాబట్టి న్యాచురలే కదా. నువ్వు పేపర్ వర్కే చేసినావు, మరి నీకు టైం ఉండే నువ్వు పేపర్ వర్కే చేసినావు, కానీ వాళ్ళని వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వలేవు కదా, నువ్వు పేపర్ ఇవ్వలేవు కదా. అదే పేపర్ ఆ రోజు ఇస్తే అయిపోతుంది. రోడ్ల మీద వచ్చి లొల్లిపెట్టరు విద్యార్థులు, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎంతమంది లొల్లిపెట్టరు, యువకులు వచ్చారు. ఆపోజిషన్ పార్టీలో లొల్లిపెట్టరు. ఎలక్షన్లు వస్తాయని కూడా తెలుసు మీకు, ఎలక్షన్లు వస్తాయని కూడా తెలుసు కూడా మీరు ఇవ్వలేరని అంటే మీ అసమర్థ పాలనే కదా. మీరు ఇవాళ మేము ఇస్తాకల్లా మేమేదో అంతా తయారు చేసినా మీరు ఇచ్చినారు. ఎందుకు ఇవ్వలేరంటే ఉన్న ఉద్యోగాల ఎంప్లాయీస్కే ఫస్ట్ నాడు సాలరీ ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళని తెస్తే ఉద్యోగాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలని చెప్పి మీరు ఆపుకురు. మేము అది ఆలోచించలే. నువ్వు అన్ని పేపర్ తయారు చేసినా మా ధైర్యం చూడు. అప్పటికే ఇంకా సాలరీస్ ఇస్తలేరు, సాలరీస్ గాడిలో పెట్టినాం. మళ్ళీ 30,000 మంది ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది మేము. ఓకే, అంటే మా ధైర్యమే కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గట్స్ ఉండబట్టుకే కదా మంత్రివర్యులకు అందరికీ కూడా. ఓకే, అండ్ ఇప్పుడు మీ హయాంలో ఉన్న నెక్స్ట్ కాంగ్రెస్ హయాంలో ఉన్న సర్పంచ్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకోవడం అనేది కూడా జరిగింది. సో మీరు అదే సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి నెక్స్ట్ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకి మంచి జరుగుతుంది, టైం టు టైం నిధులు వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థను నిర్విరామం చేసేసారు. సర్పంచులను ఒక కీలు బొమ్మలను తయారు చేశారు. మొక్క చనిపోతే సర్పంచ్ని సస్పెండ్ చేస్తామంటారు. అప్పులు లక్షల కొద్ది అప్పులు చేశారు. ఎంతోమంది సర్పంచ్, ప్రజాస్వామ్యంలో సర్పంచ్ ఆ గ్రామానికి మొట్టమొదటి పౌరుడు. అట్లా ఉంటే వ్యక్తిని చనిపోయారు. ప్రభుత్వం చేసిన అప్పు డబ్బులు ఏదైతే డెవలప్మెంట్ ఇష్యూలలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేక వాళ్ళ ఇండ్ల ముంగట వచ్చి అరిస్తే మహిళలు కానీ ఎంతోమంది చనిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పంచాయతీ వ్యవస్థను అన్నాడు రాజీవ్ గాంధీ గారు, పంచాయతీ వ్యవస్థను మూవ్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజు నేరుగా గ్రామ పంచాయతీలకు డబ్బులు వచ్చేది కాదు, కేంద్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే డబ్బులు. రాష్ట్ర ప్రభుత్వం సరే ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు వాడుకున్న తర్వాత అవసరం మిగి వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీ వ్యవస్థలకు పంపించేవాళ్ళు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏం చేశారనంటే ఈ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ నిర్విరామం అవుతుందని చెప్పి నేరుగా కేంద్రం నుంచి పంచాయతీ ఎస్టీఓలలో డబ్బులు వాడడానికి రాజీవ్ గాంధీ గారు చేయడం జరిగింది. అట్టనే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక జడ్పీటీసీ కెంచి అతను రాజకీయం స్టార్ట్ చేశాడు కాబట్టి కింది లోకల్ బాడీలను అందరూ కూడా ఒక మంచి అవగాహన ఉంది ఆయనకు. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, వాళ్ళకి ఏ విధంగా అధికారాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లా డబ్బులు మూవ్మెంట్ చేయాలన్నది. కాబట్టి తప్పకుండా పంచాయతీ వ్యవస్థను ఒక పటిష్టంగా తయారు చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఓకే అండి, సో మొత్తానికి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అండ్ ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది అన్నారు. చూద్దాం మరి రాను రాను ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయా, మరి ఎంత మాట మీద ఉంటారా అనేది డెఫినెట్గా ఆ రోజు మళ్ళీ మీ ముందరికి వస్తా అండ్ అడుగుతానండి. చూడండి, గత జరిగేదైతే మనం వివరం చెప్పలేము, కానీ మనం ఇప్పటి నుంచి ఏదైతే ప్రణాళికబద్ధంగా పోతున్నామో అది 100% సక్సెస్ఫుల్ ప్రణాళికబద్ధతో పోతుంది. ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టే విధంగా పోతుంది. అధికారులను కూడా ఒక గతం కంటే ఇప్పుడు ఒక మూమెంట్ చేయడం జరుగుతుంది. రివీల్ మీరు చూస్తారు, అప్పుడు సెక్రటరియట్లకు వచ్చేటోళ్ళు కూడా లేకపోతారు. ఇప్పుడు ప్రతిసారి రోజు సెక్రటరీలు ఉంటారు, రోజు రివీల్ జరుగుతున్నాయి. కాబట్టి గాడిలో ఉంటుంది, ప్రభుత్వం అనుకునే విధానాలు చేస్తుంది, తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రభుత్వ పాలన జరుగుతుంది.